మర్యాదగా సంతకం పెట్టు. పెట్టు. ఏంటి బావా సంతకం సంతకం అని చంపుతున్నావు? నేను పెట్టను. భూమి, ఏంటి బావా కొడతావా? కొట్టు బావా, కొట్టి చంపేయ్. నీ భార్యగా చచ్చిపోతాను కానీ సంతకం మాత్రం పెట్టను. అదేంటి భూమి, అతను అంత ఆవేశంగా వచ్చి సంతకం పెట్టమంటుంటే పెట్టి పంపించేయొచ్చు కదా. మీరు ఆగండి అత్తయ్య, ఇది మా భార్యాభర్తల విషయం, మీరు కల్పించుకోకండి. బావా నేను సంతకం పెట్టను, నువ్వేం చేసుకుంటావో చేసుకో. అరే నేను ఏ తప్పు చేయలేదంటే ఎందుకు నమ్మడం లేదు బావా? సంతకం ఎందుకు పెట్టాలి బావా? పెట్టాలి. నువ్వు సంతకం పెట్టాలి. ఎందుకంటే నాకు విడాకులు కావాలి. ఎందుకంటే ఏ ఆడదైనా సరే పెళ్ళైపోయిన తర్వాత పుట్టింటి కంటే మెట్టినిల్లే ముఖ్యం అనుకుంటుంది. ఆ కుటుంబ గౌరవం, పరువు, మర్యాదలే ముఖ్యం అనుకుంటుంది. కానీ నువ్వేం చేశావు? ఆడపడుచు పెళ్ళి ఆపేశావు, దాని బతుకుని తలకిందులు చేశావు. ఏ ఆడది ఈ పని చేయదు, కానీ నువ్వు చేశావు. నేనేం చేయలేదంటే ఎందుకు నమ్మట్లేదు బావా? ఇదిగో ఇప్పుడు నువ్వు రైటా రాంగా తెలుసుకోవడానికి నేను రాలేదు. సంతకం పెట్టు, నేను ఇక్కడి నుంచి వెళ్తాను. ఎందుకు పెట్టాలి బావా? నేను సంతకం పెట్టను, విడాకులు ఇవ్వను. ఏదో ఒక రోజు నువ్వు నా గురించి తెలుసుకుంటావు బావా. నా కోసం వస్తావన్న ఆశతోనే నేను బ్రతుకుతున్నాను. నన్ను ఇలా విడాకులంటూ ఇబ్బంది పెట్టొద్దు బావా, ప్లీజ్. నువ్వు పేపర్లు చింపేసినంత మాత్రాన మనం కలుస్తాం అనుకోవద్దు. అది ఆ దేవుడు నిర్ణయిస్తాడు. నిజం తెలిసిన తర్వాత నువ్వే నా దగ్గరికి వస్తా, ఆ నమ్మకం నాకుంది. మావయ్య నేను ఒప్పుకోకపోయినా కోర్టుకు వెళ్తాడేమో. కోర్టు విడాకులు ఇస్తుందా? ఇద్దరు అంగీకరిస్తేనే విడాకులు ఇస్తుందమ్మా. ఆ విషయం మీ అబ్బాయికి చెప్పండి మావయ్య. నేను ఒప్పుకుంటేనే విడాకులు వస్తాయి అని, కోర్టుకెళ్ళి నలుగురిలో నవ్వుల పాలు కావద్దని చెప్పండి. భూమి, నీ చేత్తో ఎలా సంతకం పెట్టించాలో నాకు బాగా తెలుసు.